జగన్ కి మోదీ డోర్లు తెరిచారా? ఇది లేటెస్ట్ గా ఆంధ్ర పాలిటిక్స్ ను కుదిపేస్తున్న అంశం. మొన్న ఢిల్లీలో జగన్ మోదీని కలిసి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ చర్చ మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగడుతున్న మోదీ జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చారన్నది బయటకు వినిపిస్తున్న మాట. అయితే తాను గతంలో అపాయింట్మెంట్ అడిగినందుకు ఇప్పుడు ఇచ్చారన్నది జగన్ చెబుతున్న మాట. కానీ జగన్ పట్ల మోదీ భవిష్యత్తులో సానుకూల దృక్పథంతో ఉండాలన్న ఆలోచనే ఈ భేటీలో ఎక్కువగా ఉందంటూ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి మోదీ తన పాత స్టైల్నే మళ్లీ వాడేస్తున్నారు. అమిత్ షా, మోదీ వివిధ రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలతో ఆడుకుంటున్న పాత ఆటే ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. జగన్ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం సహజంగానే తెలుగుదేశాధినేతలకు రుచించదు. ఈ నేపథ్యంలో ఎప్పుడో అడిగిన అపాయింట్మెంట్కు పిలిచి మరీ జగన్కు టైం ఇవ్వడం ఈ రాజకీయ గందరగోళానికి దారితీసింది. ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితేనే బాగుంటుందన్న జగన్ సూచన కూడా సమర్థనీయంగానే కనిపిస్తోంది. అయితే జగన్, మోదీల మధ్య రాజకీయపరమైన సంభాషణలు జరిగాయన్న దానికి ప్రాతిపదిక మాత్రం లేదు. మోదీ తనకు కావాల్సిన పనిని జగన్ నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలో ఆయనతో చర్చించకుండానే రాబట్టుకోవచ్చు. ఈ పార్టీ రాజకీయం కూడా మోదీకి తెలియదంటే ఆశ్చర్యపోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న శబ్దాలే. మొత్తం మీద మోదీ జగన్కి కూడా డోర్లు తెరిచి పట్టుకున్నారంటూ మాటలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున రాజకీయంగా తనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మోదీ కల్పించుకుంటున్నారని చెప్పడానికి జగన్తో తన భేటీని ఉదహరించుకోవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.